లోపల డిస్ఫంక్షన్ ఉంది, లోపల ఇంబ్యాలెన్స్ ఉంచుకోను మీరు పైన ఎంత ఏం పూసుకున్నా చేసుకున్నా వేస్ట్, ఉపయోగం లేదు. తిండి తినాలండి, సమంగా తినాలి. అలాని ఇంకొక పొరపాటు నేను చూస్తున్నాను ఏంటంటే, యూట్యూబ్ లో చూసి కానీ ఎక్కడెక్కడో సోషల్ మీడియాలో చూసి జనాలు వాళ్ళకి వాళ్ళే మార్పులు చేర్పులు చేసేసుకుంటుంటారు. అది దానివల్ల ప్రమాదం ఏంటంటే, డైటీషియన్ దగ్గరికి వెళ్తే లక్షలు అడుగుతున్నారు మేడం. ఆ భయానికి యూట్యూబ్ అయితే ఫ్రీ కదా, చలో చేసేసుకుందాంలే అని చేస్తున్నారు. అది ప్రాబ్లం అండి, అది చాలా ప్రాబ్లం అండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇమాజిన్ మీకు ఒక నా దగ్గర వచ్చిన ఒక లేడీకి వైటమిన్ డినే లేదు, సమంగా 4 or 3 ఉంది. ఓకే, ఆవిడ బరువు పెరుగుతున్న కొద్దీ ఆ పెరుగుతున్న ఆకారం చూసుకుంటారు కానీ లోపల ఉన్న డిస్ఫంక్షన్ ఎవడు పోల్చడు కదా. ఎంతసేపు నెంబర్ ఆబ్సెషన్ అంటానండి నేను. నెంబర్ ఆబ్సెషన్ అంటే వేయింగ్ స్కేల్ మీద తక్కువగా కనిపించాలి. 80 ఉంటే 70కి వచ్చేయాలి, 80 ఉంటే 70కి వచ్చేయాలి, 70 ఉంటే 60. ఎస్. సో దీని వల్ల ఏం చేస్తారంటే ఆ నంబర్ తగిలితే సంబరపడిపోతున్నారు కానీ లోపల ఉన్న లోపాలని చెక్ చేయటం లేదు. మీకు మీరుగా స్వతహాగా డైటింగ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు లోపల ఏమున్నాయో తెలియదు, ఎవరు చెక్ చేయరు. ఫుడ్ తో పెద్ద ప్రమాదం ఉండదు కాబట్టి మీరు తినేస్తారు. ఇప్పుడు తినంగానే ఏదైనా సైడ్ ఎఫెక్ట్ చూపిస్తే కదా మీరు వెళ్ళేది వేరే చోట. తింటూనే ఉంటారు, ఏదో ఒక టైంకి మీరు లూజ్ చేసేస్తారు కానీ లోపల ఏమవుతుందంటే ఆ డెఫిషియన్సీస్ గ్యాప్స్ పెరిగిపోతుంటాయి. మీరు వైటమిన్ డి అడ్రస్సే చేయలేదు. అవును మేడం, ఇప్పుడు మీరు మెడిసిన్స్ కూడా ఇస్తారా దీంతో? అయితే ఇప్పుడు మాకు వైటమిన్ డి డెఫిషియన్సీ ఉందనుకోండి, దానికి సంబంధించిన క్యాప్సూల్ ఇస్తారా? సప్లిమెంటేషన్ రోల్ ఉంటుంది సార్. ఉంటుంది సార్, ఖచ్చితంగా. ఎందుకంటే డైట్ అన్నది మీకు మెయింటెనెన్స్ వరకే. ఆ లోతు ఎక్కువ ఉంది అనుకోండి, దాన్ని ఫిల్ చేయడానికి మరి డోసేజ్ కూడా ఎక్కువ కావాలి. డైట్ తో ఫిల్ అయ్యేలోగా మరి దీని వల్ల వచ్చే నష్టం ఎక్కువ అవుతుంది. ఆ డెఫిషియన్సీ వల్ల వచ్చే డిస్ఫంక్షనింగ్ ఇంకా ఎక్కువ అయిపోతుంది బాడీలో.